అస్సలం వాలేకుం నమస్తే కిచెన్ క్వీన్స్ ఎలా ఉన్నారు మీరందరూ? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన ఛానల్లో సింపుల్ చికెన్ ఫ్రై వితౌట్ ఆయిల్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. మరి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. దానికోసము ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర పుదీనాని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా స్పైసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటినన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కసూరి మేథిని వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేస్తున్నానండి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేస్తున్నాను. కొద్దిగా పసుపు, వీటినన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం పీసెస్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన దానిని ఒక 1 అవర్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికిస్తే చికెన్ మాడిపోతుంది. చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ లాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళనైతే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను, అడుగు పట్టకుండా. లాస్ట్లో కొద్దిగా నెయ్యినైతే వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి చికెన్లోకి. ఇంకా చివరగా కొత్తిమీరని చల్లుకొని దించుకోవడమే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.